Yes, welcome to మన సర్వేర్ ఛానల్. ఇది వచ్చేసి ఆటోక్యాడ్ విండో ఎలా ఉంటుంది, ఆటోక్యాడ్తో ఏమేమి వర్కౌట్ చేస్తాం, ఆటోక్యాడ్లో ఏమి మనకి ఇంపార్టెంట్గా సెట్ చేసుకోవాలా ఇవన్నీ చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆటోక్యాడ్ క్లిక్ చేశాను. ఓకే, ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా కనిపిస్తుంది కదా. ఇక స్టార్ట్ డ్రాయింగ్ అంటే మనం ఏదైనా ఇప్పుడు కొత్తగా గీస్తున్నాం కాబట్టి ఒక డ్రాయింగ్ ఫైల్ ఓపెన్ చేసుకున్నాం. ఓకేనా, ఇది మన డ్రాయింగ్ ఫైల్ అనమాట. ఇక్కడ వచ్చేసి డ్రాయింగ్ మన ఉంది కదా మౌస్. ఓకే, ఇక్కడ టాప్ కార్నర్లో ఆటోక్యాడ్ లోగో కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయగానే ఇందులో న్యూ, ఓపెన్, సేవ్ మన ఆప్షన్స్లో ఫైల్ ఉంటుంది కదా, ఫైల్లో ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ఈ ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఓకేనా. ఇక్కడ పైన ఇక్కడ ఆటోక్యాడ్ 2018 డ్రాయింగ్ 1 మనం ఏదైతే నేమ్తో సేవ్ చేస్తామో ఆ నేమ్ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది స్టార్టింగ్ మెనూ. తర్వాత వచ్చేసి మనం డ్రాయింగ్ స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ క్రోమ్లో ఎలాగైతే ట్యాబ్లో ఓపెన్ అయితే అలాగ ట్యాబ్లో అనమాట. ఏ డ్రాయింగ్ ఆ ట్యాబ్. ఓకే, డ్రాయింగ్ 1, డ్రాయింగ్ 2 ఇలా ఎన్ని కావాలంటే నేను చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ కనిపించేదంతా వర్కింగ్ ఏరియా. ఈ బ్లాక్గా ఎందుకు పెట్టారంటే ఇంజనీర్స్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు, ఇంజనీర్స్ కావచ్చు ఇంకా ఎవరైనా వర్క్ చేసేటప్పుడు డిజైనింగ్ చేస్తుంటారు కదా, ఏదైనా ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ చేస్తున్నప్పుడు ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తుంటారు కాబట్టి వైట్లో పెడితే కళ్ళు స్ట్రైన్ అవుతాయని చెప్పి బ్లాక్ కలర్లో తీసుకొచ్చారు దీన్ని. నెక్స్ట్ ఇది వచ్చేసి కమాండ్ బార్. ఇది ఓకేనా. ఇక్కడ మనం కమాండ్స్ ఎంటర్ చేసి వాటిని యూస్ చేసుకోవచ్చు. ఈ కమాండ్ బార్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇన్ కేస్ ఇది కనిపించలేదు అంటే Ctrl+9 ఓకేనా, Ctrl+9. ఓకే, హైడ్ అయిపోతుంది. ఇది వేసుకొట్టామంటే Ctrl+9 అన్నది డిఫాల్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే Ctrl+9 కొడితే ఇలా వస్తుంది. కంట్రోల్ పట్టుకొని 9 నొక్కాల. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న టూల్స్, ఇవి కూడా తర్వాత చెప్తాను. ఓకేనా, ఇవి ఎక్కడ అవసరమైతే వాటిని యూజ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ బేసిక్గా వచ్చేసి మనం ఏం చూసుకోవాలంటే యూనిట్స్ చూసుకోవాలా. యూనిట్స్ షార్ట్కట్ వచ్చేసి UN, యూనిట్స్ అని UN కమాండ్ లైన్లో UN ఎంటర్ చేయగానే ఇలా వస్తుంది కదా. దీంట్లో వచ్చేసి మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇది డెసిమల్లో పెట్టుకోవాలా, ప్రెసిషన్ 0 పెట్టుకోవాలా. 0 ఎందుకంటే మనము లింక్స్ రాసేటప్పుడు, మన FMBలో లింక్స్ రాసేటప్పుడు 0.something అని ఎక్కడ రాయం. లింక్స్ అంటే జస్ట్ నెంబర్ మాత్రమే, పాయింట్ తర్వాత ఏమీ రాదు కాబట్టి దీనికోసం ఇది 0 పెట్టుకుంటాం. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మీటర్స్లో ఉంటుంది. మనం సర్వేకి వెళ్ళినప్పుడు లింక్స్లో మెజర్ చేసినా సరే ఇక్కడ ఎంటర్ చేసి మాత్రం మీటర్స్లో ఎంటర్ చేస్తాం. ఇన్ కేస్ దీని ఏరియా వచ్చి స్క్వేర్ మీటర్స్లో వస్తుంది అనుకో, స్క్వేర్ మీటర్స్ దాన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాం, స్క్వేర్ లింక్స్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా. ఓకే, అక్కడ మీటర్స్ పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు, ఎందుకో తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చిన్న దీని ఆప్షన్స్ డైరెక్ట్ చెప్తే అర్థం కాదు, ఎక్కడ యూజ్ అయితే దాన్ని చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఒక స్కెచ్ తీద్దాం. ఈ స్కెచ్ గీద్దాం. ఇప్పుడు ఈ స్కెచ్ జస్ట్ ఆఫ్సెట్స్ ఏం లేవు, ఇక్కడ ఆఫ్సెట్ ఉంది ఆల్రెడీ, జంక్షన్ పాయింట్ డైరెక్ట్ డిస్టెన్స్లు ఉన్నాయి. మనం ట్రయాంగిల్ చేసి మొత్తం ఈ స్కెచ్ని డ్రా చేసేయచ్చు. ఈ స్కెచ్ మాత్రం డ్రా చేయడం మాత్రం చెప్తాం, తర్వాత ఇంకా పూర్తిగా ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూద్దాం. ఈ వీడియోలో చూస్తే ఇక్కడ ఈ స్కెచ్ చూస్తే ఇక్కడ థిక్గా రాసినది గంటల లింక్స్, దానిపైన ఇంకొక లైట్ రాశారు, అది వచ్చేసి మెట్రిక్ లింక్స్. గంటల లింక్స్ మెట్రిక్ లింక్స్ అంటే కన్వర్ట్ చేసి పక్కన రాశారు. మనం గంటల లింక్స్తోనే ఎంటర్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా. ½ ఇంచ్ గంటల లింక్సే కాబట్టి గంటల లింక్స్తో డ్రా చేద్దాం. ఇది ఒకసారి పెట్టేసుకొని ఆటోకాడ్ ఇటు సైడ్ పెట్టుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏదైనా మనం FMB స్టార్ట్ చేయడం, ఒక లైన్ వేసుకొని దాని నుంచి స్టార్ట్ చేస్తాం. సేమ్ అలాగే L ఎంటర్, ఆటోకాడ్ కమాండ్ లైన్లో L ఎంటర్, లైన్కి L ఎంటర్. ఓకేనా. L అని కొట్టగానే పైన L ఉంది కదా, సెలెక్ట్ అయిపోతుంది. L అంటే స్పెసిఫిక్ ఫస్ట్ పాయింట్. మనకి కమాండ్ బార్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పారంటే
ఇది మనల్ని కమ్యూనికేట్ చేస్తుంటుంది తర్వాత ఏం చేయాలని చెప్పి దీంట్లో చూపిస్తుంటుంది నీట్గా. ఓకేనా, కమాండ్లో ఏమడుతుంది, స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అది ఈ పాయింట్ని చూపిస్తున్నాం. ఈ లైన్ డ్రా చేస్తాం ఇలాగా. ఓకేనా, ఇక్కడ నుంచి మనం ఇంచుమించుగా ఈ నుంచి డీకి ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లో పెడుతున్నాం లైన్. ఓకేనా, ఈ డైరెక్షన్లో పెట్టేసి టోటల్ డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో అంత ఎంటర్ చేస్తాం. 2107. ఓకే, 2107 ఎంటర్ చేసిన తర్వాత 2107 లింక్స్ కదా, ఎంటర్. ఓకే, వచ్చేసి చాలా వెళ్ళిపోయింది, అవుట్ ఆఫ్ ది స్క్రీన్ వెళ్ళిపోయింది. దీన్ని విత్ ఇన్ ద స్క్రీన్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలా? ఓకే, వచ్చింది. ఇన్ కేసు రాకపోతే జెడ్ ఎంటర్, ఏ ఎంటర్. ఓకేనా, జూమింగ్, జెడ్ అంటే జూమింగ్ అనమాట, జూమ్ ఎంటర్. మళ్ళీ ఏ ఎంటర్ కొడితే ఆల్ మన ఈ డ్రాయింగ్ షీట్లో ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ మన డిస్ప్లే పైకి వస్తాయి ఎక్కడున్నా సరే. ఓకేనా, ఇది మన లైన్ అనమాట. దీన్ని కొంచెం పక్కన జరుపుతాను, మేబీ దీంట్లో మిక్స్ అయిపోతుంది, ఎక్స్ వై ఉంది కదా, దీంట్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి దీన్ని పక్కన జరుపుతాను. దీన్ని పక్కన జరపాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని, ఓకే, లైన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎం ఎంటర్. ఓకే, ఎం ఎంటర్. తర్వాత ఏమడుతుంది, స్పెసిఫై ద బేస్ పాయింట్, అంటే ఏ పాయింట్ పట్టుకొని మూవ్ చేస్తాం. ఇదిగో ఇలా మూవ్ చేస్తున్నాం. ఓకే, అయిపోయింది మూవ్ చేయడం. తర్వాత వచ్చేసి ఈ నుంచి డీకి లైన్ డ్రా చేసాం, ఈ నుంచి ఏకి, ఏ నుంచి డి, ఇలా ఈ ట్రయాంగిల్ ఈ పాయింట్ ఏ పాయింట్ పెడదాం. ఓకేనా, ఫస్ట్ సర్కిల్కి వచ్చేసి షార్ట్ కట్ సి ఎంటర్, సర్కిల్. స్పెసిఫై ద సెంటర్ పాయింట్. ఓకే, ఇక్కడ ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ స్క్వేర్ బాక్స్ అనేది ఎండ్ పాయింట్ యొక్క సింబల్ అనమాట. ఓకే, ఇన్ కేస్ అలా గ్రీన్ కలర్లో మీకు కనిపించలేదంటే ఓ స్నాప్ అనేది ఆన్ చేసుకోవాలా. ఓ స్నాప్ షార్ట్ కట్ వచ్చేసి F3. ఓ స్నాప్ లేదు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఓ స్నాప్ ఆన్ చేసుకుంటే నీకు ఇలా ఎడ్జ్ పాయింట్కి వెళ్తుంది, కానీ ఇలాగ ఒక ఇండికేషన్ పడుతుంది ఇది ఎడ్జ్ పాయింట్ అని చెప్పి. క్లిక్ చేస్తున్నాను. తర్వాత స్పెసిఫై ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1772. ఓకే, ఎంటర్. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్తో ఒక సర్కిల్ డ్రా చేసాం చుట్టుపక్కల. నెక్స్ట్ డి నుంచి 2265 ఇంకొక సర్కిల్ డ్రా చేద్దాం. సి ఎంటర్. ఏమడుతుంది, స్పెసిఫై ద సెంటర్ పాయింట్ అడుగుతుంది. ఓకే, సెంటర్. రేడియస్ ఎంత, 2265. ఓకే, ఇది పాయింట్ అనమాట. మనకు కావాల్సిన ఏ పాయింట్ పైన ఉండేది, అంతే కదా. మన లైన్కి కింద ఒక చోట మీట్ అవుతుంది, పైన ఒక చోట మీట్ అవుతుంది. మనకి ఇటుపక్క కావాలా పైన కావాలా, సో దాన్ని కలిపేసుకుంటాం. ఎల్ ఎంటర్. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, నేను ఎఫ్లైన్ మాత్రం డ్రా చేస్తున్నాను ఈ వీడియోలో, ఎఫ్లైన్ వరకు మాత్రం డ్రా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డ్రా చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, ఏ ఉంది, డి ఉంది, ఏడి పైన సి పెడతాం. ఓకేనా, నెక్స్ట్ అగైన్ సి ఎంటర్. సి ఎంటర్, సర్కిల్. స్పెసిఫై ద సెంటర్ పాయింట్. దిస్ ఇస్ ద సెంటర్ పాయింట్ అండ్ ద రేడియస్ ఈజ్ 2514. ఎంటర్. అండ్ అగైన్ ప్రీవియస్ కమాండ్ రిపీట్ కావాలంటే ఎంటర్ నొక్కినామంటే ప్రీవియస్ కమాండ్ డైరెక్ట్ యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ సి ఎంటర్ నొక్కాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఎంటర్ నొక్కినామంటే ప్రీవియస్ ఏదైతే కమాండ్ ఎంటర్ చేసినామో అదే కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, ఈ పాయింట్ ఇక్కడ నుంచి రేడియస్ వచ్చేసి 2508. ఓకే, ఇది వచ్చేసి సి పాయింట్. దీన్ని కలిపేస్తాను. ఇప్పుడు సర్కిల్ కమాండ్ ఇంతకుముందు యూస్ చేస్తాం, దానికి ముందు ఎల్ యూస్ చేస్తాం కదా, దానికి అది ప్రీవియస్ అంటే అంతకుముందు ప్రీవియస్ ఉండేది కావాలంటే పైన యారో ఉంటుంది కదా, అప్ యారో క్రియేట్ చేస్తే ఫస్ట్ సర్కిల్ పాయింట్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ కమాండ్. దానికి ముందు కావాలంటే ఎరేజ్, డిలీట్ చేసాం కదా, అది ఎరేజ్ కమాండ్. దానికి ముందు లైన్ కమాండ్ యూస్ చేస్తాం, ఆ కమాండ్ ఎంటర్ చేస్తాం. అగైన్ మళ్ళీ ఎల్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అప్ కమాండ్ యూస్ చేసినా ఎల్ కమాండ్ వస్తుంది, లైన్ కమాండ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఓకే, ఎంటర్.
ఓకే, ఈ పాయింట్ పెట్టుకున్న తర్వాత ఈ సర్కిల్స్ డిలీట్ చేస్తాం. సర్కిల్స్ ఎదురు బై సెలెక్ట్ చేస్తాను, డిలీట్ చేస్తాము. ఓకే, సెలెక్ట్ చేసి డిలీట్ పట్టుకుని నొక్కగానే డిలీట్ అయిపోతాయి. లేదు అంటే ఎరేజ్. ఓకే, ఎరేజ్ సెలెక్ట్ చేసుకొని ఏమవుతుంది, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఇది. ఓకే, తర్వాత ఈ ఆబ్జెక్ట్. ఓకే, ఎంటర్, ఎరేజ్ అయిపోతాయి. ఓకే, డిలీట్ అనేది మనం యూస్ చేసే షార్ట్కట్ కీబోర్డ్లో ఉన్న ఒక బటన్ అంతే. కానీ ఆటోకాడ్లో యాక్చువల్ కమాండ్ వచ్చేసి ఎరేజ్ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి ఏసి ఉంది, దీనిపైన బి పాయింట్ పెట్టాలా. ఎలా పెడతాం, అగైన్ సర్కిల్ కమాండ్ సి, ఎంటర్. ఇక్కడ నుంచి 600 రేడియస్తో ఒక సర్కిల్. నెక్స్ట్ అగైన్ సర్కిల్ కమాండ్, ఇక్కడ నుంచి 2230 రేడియస్తో అగైన్ ఇంకొక సర్కిల్. ఓకేనా, ఇక్కడ మీట్ అయ్యే చోట బి పాయింట్, అంతే కదా. నెక్స్ట్ లైన్ కమాండ్ తీసుకెళ్ళి జాయిన్ చేసేస్తాను. ఓకే, లైన్ కమాండ్ ఏ నుంచి బిగ్ డ్రా చేశాను, అగైన్ అదే కమాండ్ యాక్టివేషన్లో ఉంటుంది. ఓకే, ఎంటర్ ఇస్తే కమాండ్ వెళ్ళిపోతుంది. ఏదైనా ఎస్కేప్ అయినా ఇవ్వచ్చు, ఎంటర్ అయినా ఇవ్వచ్చు. తర్వాత సర్కిల్స్ ఉన్నాయి మనకి, సర్కిల్స్ని తీసేయాలా. సెలెక్ట్ చేసుకున్నాను, ఈ సర్కిల్ కూడా సెలెక్ట్ చేశాను. డిలీట్ బటన్ క్లిక్ ఇచ్చాను, వెళ్ళిపోయింది. ఓకే, ఇది మన ఎఫ్ఎంబి అవుటర్ బౌండరీ. ఓకేనా, ఇన్ కేస్ మనకు ఈ నుంచి సికి డిస్టెన్స్ కావాలనుకో, ఈ నుంచి సికి డిస్టెన్స్ కావాలంటే ఎల్ ఎంటర్. ఇన్ కేస్ మనం ఫీల్డ్లోకి వెళ్ళి మెజర్ చేయాలన్నప్పుడు ఈ నుంచి డీకి ఎల్ ఎంటర్, ఇలా క్లిక్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని ఇలా ఈ లైన్ని క్లిక్ చేయగానే నాకు క్విక్ ప్రాపర్టీస్ అనేది ట్యాబ్ ఆన్లో ఉంది కాబట్టి, ఇది ఆటోకాడ్ జూమ్ అదే పెద్ద చేస్తున్నాను. నాకు క్విక్ ప్రాపర్టీస్ ఈ ట్యాబ్ని వచ్చేసి క్విక్ ప్రాపర్టీస్ ట్యాబ్ అంటారు. ఇది ఆన్లో ఉంది కాబట్టి నాకు డైరెక్ట్ ఈ లైన్ క్లిక్ చేయగానే ఈ లైన్ యొక్క లెంత్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఇది లేదు అన్నప్పుడు, ఇన్ కేస్ ఇది లేదు, ఇది హైడ్ చేద్దాం. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఎల్ఐ ఎంటర్, లిస్ట్లో ఇక్కడ లెంత్ చూపిస్తుంది. ఓకేనా, దాని లెంత్ వచ్చేసి 3180 లింక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా, దీని తర్వాత నాకు దీని యొక్క ఏరియా కావాలన్నప్పుడు, ఈ లైన్ డిలీట్ చేశాను, దీని టోటల్ ఏరియా కావాలన్నప్పుడు ఎలా చేయొచ్చు అంటే, దీన్ని కూడా 2 విధాలుగా చేయొచ్చు, 2 చూపిస్తాను మీకు. ఓకేనా, ఫస్ట్ ఏరియా కావాలన్నప్పుడు ఏఏ ఎంటర్, ఏరియా ఎంటర్, స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్. ఈ కార్నర్, దీని కార్నర్స్ అన్నీ ఇస్తూ వెళ్తాం. ఓకేనా, ఎక్కడైతే బెండ్స్ ఉంటాయో అవన్నీ ఇస్తూ వెళ్తాం. ఓకే, ఇక్కడ ఇంకోటి పాయింట్ ఉంది కదా, ఏ పాయింట్. ఓకే, ఎంటర్. దీని ఏరియా వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, కమాండ్ కనిపిస్తుంటే వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ లాస్ట్ ఎడ్జ్లో క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి దీని ఏరియా. ఇక్కడ మనం యూనిట్స్ దేంట్లో పెట్టుకున్నాం, స్క్వేర్ మీటర్స్లో పెట్టుకున్నాం, మీటర్స్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఏరియా దేంట్లో వచ్చింటే స్క్వేర్ మీటర్స్లో వచ్చింటుంది. కానీ మనం ఇచ్చిన ఇన్పుట్ ఏమి ఇచ్చినాం, స్క్వేర్ లింక్స్లో ఇచ్చినాం కాబట్టి మనకి వచ్చినది కూడా స్క్వేర్ లింక్స్తో కన్సిడర్ చేస్తాం. ఓకేనా, దీన్ని స్క్వేర్ లింక్ లాగా కన్సిడర్ చేసుకొని, స్క్వేర్ లింక్స్ లాగా కన్సిడర్ చేసుకొని డివైడెడ్ బై 1 లాక్ వేస్తే దీని ఏరియా వచ్చేస్తుంది. అంతే కదా. దాని తర్వాత పెరిమీటర్ కూడా అలాగే, పెరిమీటర్తో మనకి ఎక్కడ అవసరం లేదు, కానీ క్యాడ్లో పెరిమీటర్ కూడా చూపిస్తుంది మనకి, ఏరియాతోనే సంబంధం. ఓకేనా, ఏరియాని మాత్రం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇదొక మెథడ్. ఏరియా AA ఎంటర్, AA ఎంటర్ ఇచ్చిన తర్వాత పాయింట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ నొక్కామంటే ఇక్కడ ఏరియా కనిపిస్తుంది. ఇదొక మెథడ్. ఇంకొకటి ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం డిఫరెన్స్ లైన్, ఈ లైన్ ఒకసారి జాయిన్ చేసినాం, ఈ లైన్ ఒకసారి డ్రా చేసినాం, ఈ లైన్ ఒకసారి డ్రా చేసాం, ఈ లైన్ ఒకసారి డ్రా చేసాం. అందుకని మనం ఒక్కొక్క లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఒకటి మాత్రం డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడు, ఒకటి సెలెక్ట్ చేస్తే ఇది మాత్రం డిస్ప్లే అవుతుంది. నేను దీన్ని ఏం చేస్తానంటే, అంతా ఒక లైన్గా, ఒక లైన్గా, ఒక పాలీ లైన్గా డ్రా చేస్తాను దీన్ని. అది ఎలా చేస్తామంటే,
జాయిన్ లైన్స్ అన్నీ సెలెక్ట్ చేసి జాయిన్ అన్నీ ఇవ్వచ్చు, లేదంటే జాయిన్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత అదన్నీ ఇవ్వచ్చు. ఓకేనా, నేను జే ఎంటర్, జే వచ్చేసి జే ఫర్ జాయిన్, జే ఎంటర్ క్లిక్ చేయగానే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అడుగుతుంది. నేను అన్ని లైన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, అన్ని లైన్స్ సెలెక్ట్ చేశాను, ఎంటర్. ఓకే, ఇవన్నీ కలిపి ఒకే సింగిల్ లైన్గా జాయిన్ అయిపోయాయి. నేను కావాలంటే ఒకటి క్లిక్ చేసి ఒకటి మాత్రం సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, నేను ఒక లైన్ మాత్రం సెలెక్ట్ చేస్తున్నాను, మొత్తం ఆబ్జెక్ట్ అంతా సెలెక్ట్ అయిపోయింది. దీన్ని పాలీ లైన్ అంటారు అనమాట. పాలీ లైన్, పాలీ లైన్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 లైన్స్, 2 or more లైన్స్, అది వచ్చేసి పాలీ లైన్ అవుతుంది. ఇది ఇప్పుడు పాలీ లైన్గా ఫామ్ అయింది. దీని ఏరియా ఎలా ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏరియా కావాలంటే ఎల్ఐ ఎంటర్ సెలెక్ట్ చేసుకొని లిస్ట్ ఎంటర్. ఏరియా చూపిస్తుందా, అక్కడ ఏదైతే ఏరియా చూపిస్తుందో అదే ఏరియా ఇక్కడ చూడొచ్చు. ఇదనమాట. లేకుంటే ఎల్ఐ ఎంటర్ చేసి తర్వాతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్, ఎంటర్. ఓకే, ఇదనమాట. ఇప్పుడు జాయిన్ చేసిన దాన్ని మళ్ళీ వెనక్కి రావాలంటే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎక్స్ప్లోర్కి వచ్చి షార్ట్కట్ ఎక్స్ ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఎంటర్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. ఇందాక ఎలాగైతే జాయిన్ చేస్తే ఒక పల్లెన్గా ఫామ్ అయిందో దాన్ని రివర్స్ చేస్తాం. ఎక్స్ప్లోర్కి ఎక్స్ ఎంటర్, ఎక్స్ ఎంటర్ ఎంటర్ చేసి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తామంటే ఇండివిజువల్ లైన్స్ డివైడ్ అయిపోయినాయి. ఓకేనా, ఇంకొక మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మౌస్ డ్రాగ్ చేసేటప్పుడు ఇటు సైడ్ నుంచి ఇలా డ్రాగ్ చేస్తే, ఈ విధంగా డ్రాగ్ చేస్తే బ్లూ కలర్ డ్రాగ్ అవుతుంది. అంతేకాకుండా సెలెక్ట్ అయ్యే ఆబ్జెక్ట్స్ వాట్ ఆర్ ద ఇన్సైడ్ దిస్ బాక్స్, ఇన్సైడ్ దిస్ బ్లూ కలర్ బాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సెలెక్ట్ అవుతాయి. ఇది చూడు, ఇక్కడ టాప్లో కొద్ది వరకు, ఇక్కడ టాప్లో కొద్ది వరకు కట్ అయిపోయింది కాబట్టి ఆ లైన్ సెలెక్ట్ కావు. ఏవైతే పూర్తిగా సబ్మిట్స్ అయినాయో అవి మాత్రం సెలెక్ట్ అవుతాయి. ఓకేనా, ఇదంతా సెలెక్ట్ అయింది, కారాలో క్లోజ్ కాలే అనమాట. సో ఇవన్నీ ఈ రెండు లైన్స్ సెలెక్ట్ కాలే, ఇవన్నీ పూర్తిగా ఇమ్మర్స్ అయినాయి కాబట్టి ఇవి సెలెక్ట్ అయినాయి. ఇలా అనమాట. మనం ఈ పక్క నుంచి డ్రా చేస్తే ఇలా ఈ విధంగా సెలెక్షన్ తీసుకుంటుంది. ఇన్ కేస్ మనం ఇటు సైడ్ నుంచి డ్రాగ్ చేసినప్పుడు గ్రీన్ కలర్ తీసుకుంటుంది. గ్రీన్ కలర్ మీనింగ్ ఏమంటే ఇప్పుడు ఈ కొద్దిగా టచ్ చేసినా సరే ఈ లైన్స్ పూర్తిగా సెలెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం టచ్ చేసినా సరే ఈ లైన్ మొత్తం కన్సిడర్ చేస్తుంది. ఓకేనా, ఓకే, మనం టచ్ చేయడం కొంచెమే టచ్ చేసాం, ఇంకోసారి చేస్తున్నాను. ఈ లైన్స్ని ఈ కార్నర్లో కొద్దిగా టచ్ చేశాను, కొద్దిగా టచ్ చేసినా సరే లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అదే ఇటువైపు నుంచి వచ్చినప్పుడైతే నేను ఇంత సెలెక్షన్ చేసినా సరే లాస్ట్ కొద్దిగా క్లోజ్ చేయలేదు కాబట్టి అది సెలెక్ట్ కాదు. ఆ రెండు లైన్స్ సెలెక్ట్ కావు. ఓకే, సెలెక్ట్ కాలేదు, ఇవి మాత్రం సెలెక్ట్ అయినాయి. ఓకే, ఇలా లెఫ్ట్ నుంచి డ్రాగ్ చేయడం, రైట్ నుంచి డ్రాగ్ చేయడం కూడా చూసుకొని డ్రాగ్ చేయాలి. మనకు అవసరాన్ని బట్టి డ్రాగ్ చేస్తాం. ఓకేనా, ఈరోజు ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ఎఫ్ఎంబి తీసుకుని దాన్ని ఎఫ్లైన్ మాత్రమే డ్రా చేసి ఏరియా కనుక్కున్నాం. నెక్స్ట్ వీడియోలో దాని తర్వాత